సో హలో గైస్ అందరికి ఎట్లా మళ్ళీ సో ఈరోజు కంటెంట్ వచ్చేసి చాలా మందికి బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా వరకు ఇష్యూస్ వస్తుంటాయి. సో ఆ బెల్లీ ఫ్యాట్ ని ఎలా రెడ్యూస్ చేయాలో దాని గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ డెఫినెట్లీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసేయండి అండ్ నచ్చిన వాళ్ళకైతే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి క్రంచెస్ అనమాట. సో ఈ క్రంచెస్ దేని మీద అంటే ఒక టేబుల్ అయినా సరే లేదా ఇప్పుడు నేను నా బెడ్ మీద వేసిన సో ఎలా చేయాలో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో డెఫినెట్ గా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఒక టేబుల్ అయినా సరే లేదంటే మీ బెడ్ మీద అయినా సరే నార్మల్ గా మీ కార్నర్ కి అంటే బెడ్ కార్నర్ కి కూర్చోండి నార్మల్ గా. సో మీ హ్యాండ్ బ్యాక్ కి సపోర్ట్ గా తీసుకొని మీ లెగ్స్ ని పైకి లేపి మీ క్లోజ్ అండ్ పుల్ చేయండి. క్లోజ్ పుల్ క్లోజ్ పుల్. సో ఎప్పుడైతే మీరు ఇట్లా వర్కౌట్ చేస్తారో మీరు దగ్గరికి వచ్చేటప్పుడు మీరు మీ బ్రీతింగ్ ని ఎక్సెల్ చేసి అండ్ మళ్ళీ దూరం వెళ్ళేటప్పుడు ఇన్హేల్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఇట్లా వర్కౌట్ చేస్తారో మీ బెల్లీకి ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంది కదా బర్న్ అయ్యి లోపల ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో రెడ్యూస్ అవుతాయి అనమాట. ఆబ్వియస్లీ చాలా వరకు ఇలాంటి వర్కౌట్ చాలా మంది చెప్తారు, బట్ కొంతమందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా కన్సిస్టెన్సీతో చేస్తే ఏమవుతాయి వర్కౌట్. సో నేను ఎలా అయితే వర్కౌట్ చేస్తున్నానో సో అదే పొజిషన్ లో మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో మీ బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉంది అది డెఫినెట్ గా రెడ్యూస్ అవుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి సైడ్ రేజెస్ అనమాట. సో ఇది సేమ్ లైక్ క్రంచెస్ లెక్కనే బట్ సైడ్ కి రేజ్ చేయాలన్నమాట మీ లెగ్స్ ని. సో నార్మల్ గా అంటే లెగ్ కరెక్ట్ ఈక్వల్ లెవెల్ రేజ్ చేయడానికి ముంగల్ ఏదైనా బాటిల్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టండి. సో సేమ్ లెవెల్లో ఎప్పుడైతే మీరు లేపుతారో ఆబ్వియస్లీ సేమ్ పాయింట్ లో సేమ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇస్తుంది. సో ఎలానో చేసి చూపిస్తాను. సో సేమ్ క్రంచెస్ లెక్కనే మీ హ్యాండ్స్ ని బ్యాక్ గా సపోర్ట్ తీసుకొని సో మీ లెగ్స్ ఏదైతే ఉంది కదా క్లోజ్ గా తీసుకొని సో బాటిల్ నుంచి లెఫ్ట్ మళ్ళీ బాటిల్ పైకి వెళ్ళి ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తే కదా సో ఆ టైంలో మీ లోయర్ అబ్డామినల్ ఏదైతే ఉంది కదా అది బర్న్ అయ్యి కింద ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ అయిపోయి మొత్తం రెడ్యూస్ అవుతాయి అనమాట ఫ్యాట్ అండ్ మంచి షేప్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో. సో ఆబ్వియస్లీ చాలా వరకు ఇక్కడ బర్నింగ్ సెషన్ అవుతుంది అండ్ మెయిన్లీ ఈ వర్కౌట్ 3 sets అండ్ 12 repetition చేయండి. సో డెఫినెట్ గా ఇక్కడ బర్నింగ్ సెషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా బిగినర్స్ అయితే ఫస్ట్ టైం కాబట్టి ఏమంత అనిపించదు. నెక్స్ట్ డే ఎప్పుడైతే మార్నింగ్ లేస్తే కదా మొత్తం బర్నింగ్ అవుతుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని రోజుల దగ్గర బర్న్ అయ్యి తర్వాత అలవాటు అయిపోతాయి. మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేస్తారో అది తగ్గిపోతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నార్మల్ గా ప్లాంక్ అనమాట. సో ప్లాంక్ ఎలా అంటే సేమ్ పుషప్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారో అదే యాంగిల్లో మీ సో ఈ యాంగిల్లో కంప్లీట్ గా మీ నీ అంటే మీ ఎల్బోస్ మీదనే మీ కంప్లీట్ బాడీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. మీ బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి అండ్ మీ హెడ్ అయితే ఉంది కదా స్ట్రైట్ గా ఓన్లీ ఫ్రంట్ గానే చూడాలన్నమాట. చాలా వరకు మీ అబ్డామినల్ ఏవైతే ఉంది కదా రీజన్ అది చాలా బర్నింగ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 1 minute అయినా ఉండని. బిగినర్స్ కి అయితే ఎంతవరకు అయితే అంతవరకు ఉండని, బట్ నార్మల్ గా 1 minute దాకా అయినా ఉండడానికి ట్రై చేయండి. చాలా వరకు యూజ్ అవుతుంది అండ్ చాలా వరకు మీ ఫ్యాట్ ఏదైతే ఉంది కదా అది రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో మీకు ఇంకేమైనా వీడియో కావాలన్నా ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. చాలా వరకు మీకు యూస్ఫుల్ అనే కంటెంట్ ఏవైతే ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వస్తాను అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ ఉన్న వీడియోస్ మీకు డెఫినెట్ గా కంటెంట్ తో మంచి కంటెంట్ తో వస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో బాయ్ అందరికి.